అందరికీ నమస్కారం. ఈరోజు మనం భగవద్గీతలోని ఒక చాలా లోతైన తాత్విక విషయాన్ని అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం. అదేంటంటే ఆత్మ యొక్క శాశ్వత స్వభావం మరియు మన పనుల వెనుక ఉండాల్సిన ధర్మం. సరే, ఇక ఈ అద్భుతమైన ప్రయాణాన్ని మొదలుపెడదాం. మన ఈ విశ్లేషణను ఒక కీలకమైన ప్రశ్నతో మొదలుపెడదాం. ఆత్మ శాశ్వతమైనది, దానికి చావు లేదు అంటున్నాం గదా. మరి అలాంటప్పుడు ఒకరిని చంపడం లేదా చావడం అనేది ఎలా సాధ్యం? ఈ వైరుధ్యాన్ని మనం ఎలా అర్థం చేసుకోవాలి? ఆహా, ఈ ప్రశ్నకి మూలమెక్కడుందంటే భగవద్గీతలోనే ఉంది. 2వ అధ్యాయం 21వ శ్లోకం. మన ఈ తాత్విక అన్వేషణకు పునాది ఇదే అన్మాట. ఇప్పుడు దీని అర్థాన్ని కొంచెం లోతుగా చూద్దాం. అయితే ఆ ప్రశ్నకి నేరుగా సమాధానం చెప్పే ముందు అసలు ఆ శ్లోకం ఆత్మ గురించి ఏం చెబుతోందో చూడాలి. ఎందుకంటే ఆత్మ నిజస్వరూపం తెలిస్తేనే మన పనుల వెనుక ఉన్న ధర్మమేంటో అర్థమవుతుంది. ఈ శ్లోకం ఆత్మను వర్ణించడానికి 4 చాలా ముఖ్యమైన సంస్కృత పదాలు వాడుతోంది. మొదటిది అవినాశినం, అంటే దేనికి నాశనం కానిది. తరువాత నిత్యం, ఎప్పటికీ ఉండేది, శాశ్వతమైనది. మూడోది అజం, అంటే పుట్టుక లేనిది. ఇక 4వది అవ్యయం, అంటే ఎలాంటి మార్పు చెందనిది. ఈ లక్షణాలే ఆత్మను ఈ భౌతిక ప్రపంచం నుంచి వేరుచేస్తాయి. సరే, ఆత్మకు ఇన్ని గొప్ప లక్షణాలు ఉన్నప్పుడు మళ్ళీ మనం మొదటికే వస్తాం. అదే ప్రశ్న: ఆత్మను చంపలేరు, నాశనం చేయలేరు అని తెలిసిన వ్యక్తి ఇంకొకరిని ఎలా చంపగలడు? అసలు ఈ తాత్విక సత్యానికి మనం చేసే భౌతిక పనులకు మధ్య సంబంధమేంటి? ఆత్మ శాశ్వతమనే ఈ గొప్ప జ్ఞానం మన పనుల మీద, ముఖ్యంగా యుద్ధంలాంటి తీవ్రమైన పరిస్థితుల్లో ఎలాంటి ప్రభావం చూపిస్తుంది? ఈ ఫిలాసఫీని మనం ప్రాక్టికల్గా ఎలా అర్థం చేసుకోవాలి? అదే ఇప్పుడు చూద్దాం. దీనికి సమాధానం ఒక అద్భుతమైన వ్యాఖ్యానంలో దొరుకుతుంది. ఆ వ్యాఖ్యానమేం చెబుతుందంటే, మనం చేసే పనికన్నా ఆ పని వెనుక ఉన్న మన ఉద్దేశ్యం చాలా ముఖ్యం అని నొక్కి చెబుతుంది. చూడండి, వ్యాఖ్యానం ప్రకారం హింస 2 రకాలు. ఒకటి స్వార్థంతో, కోపంతో, పగతో చేసే హింస. ఇది పూర్తిగా తప్పు, పాపం. కాని ఇంకొకటుంది, అది ధర్మాన్ని నిలబెట్టడానికి, సమాజంలో న్యాయాన్ని కాపాడటానికి చేసే కర్తవ్యం. ఇక్కడ గమనించాల్సిన విషయమేంటంటే, పని ఒకటే అయినా దాని వెనుక ఉన్న ఉద్దేశ్యం దాని నైతికతను పూర్తిగా మార్చేస్తుంది. ఈ ధర్మబద్ధమైన చర్యను వ్యాఖ్యానం ఒక ప్రత్యేకమైన పేరుతో పిలుస్తోంది: న్యాయపరిపాలనకై నామమాత్ర హింస. అంటే పేరుకి మాత్రమే హింసలా కనిపించినా దీని అసలు లక్ష్యం న్యాయాన్ని స్థాపించడం, విధ్వంసం కాదు, వ్యవస్థను కాపాడటం. అంటే ధర్మం కోసం చేసే పని లక్ష్యం ఎప్పుడూ నాశనం కాదు, సంస్కరణ. అంటే సరిదిద్దడం, తప్పు చేసిన వాళ్లని శిక్షించడం ద్వారా వాళ్లను మార్చడం. అంతేకాని నాశనం చేయడం కాదు. దృష్టి విధ్వంసంపై కాదు, పునరుద్ధరణపై ఉంటుంది. ఈ వ్యాఖ్యానం ఒక మంచి ఉదాహరణిస్తుంది. ఒక డాక్టర్ రోగికి ఆపరేషన్ చేసినట్టు అనమాట. ఆపరేషన్ చూడ్డానికి హింసలానే ఉంటుంది, కాని దాని లక్ష్యం రోగిని బ్రతికించడం. అలాగే ఇక్కడ శిక్ష లక్ష్యం కూడా తప్పు చేసిన వాళ్లని సంస్కరించడమే, అంతేకాని చంపడం కాదు. ఈ సంస్కరణ వెనుక ఉన్న ఉద్దేశ్యం ఇంకా లోతైనది. ఎందుకంటే తప్పు చేసిన వ్యక్తిని ఆపడం ద్వారా అతను ఇంకా పాపాలు చేయకుండా కాపాడినట్టవుతుంది. దానివల్ల భవిష్యత్తులో అతను అనుభవించబోయే పెద్ద కష్టాల నుంచి కూడా తప్పించినట్టవుతుంది. అంతిమంగా సమాజంలో న్యాయాన్ని మళ్లీ నిలబెట్టినట్టవుతుంది. ఇక్కడ మనమొక ముఖ్యమైన విషయం గుర్తుపెట్టుకోవాలి. గీత సందర్భంలో ఇది కేవలం ఒక ఫిలసాఫికల్ ఐడియా కాదు. ఇది స్వయంగా శ్రీకృష్ణుడే అర్జునుడికిచ్చిన ఆదేశం. ధర్మాన్ని నిలబెట్టడం అనేది అర్జునుడి కర్తవ్యం. సరే, ఇప్పటిదాకా మనం చర్చించుకున్నదంతా ఒక్కసారి చూస్తే మనకి 3 ముఖ్యమైన విషయాలు అర్థమవుతాయి. మొదటిది, మన నిజస్వరూపమైన ఆత్మకు చావులేదు, అది శాశ్వతం. రెండోది, ఒక పని మంచిదా చెడ్డదా అని చెప్పేది ఆ పని వెనుక ఉన్న ఉద్దేశ్యమే. ఇక మూడోది, ధర్మం కోసం చేసే పని ఎప్పుడూ స్వార్థం కోసం కాదు, సమాజ శ్రేయస్సు కోసం, వ్యవస్థని సరిదిద్దడం కోసం. చివరగా ఈ గొప్ప విషయాన్ని మన జీవితాలకి అన్వయించుకుందాం. మనం రోజూ చేసే పనుల వెనుక మన అసలు ఉద్దేశమేంటి? మన ఇంటెన్షన్స్ మన పనుల ఫలితాలని ఎలా నిర్ణయిస్తున్నాయి? ఈ ప్రశ్నల గురించి ఆలోచించడం మనల్ని మనం మెరుగుపరుచుకోవడానికి, ఒక ఉన్నతమైన జీవితం గడపడానికి సహాయపడుతుంది.